అందరికీ నమస్కారాలు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆందోళన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా చేయడం జరుగుతా ఉంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, పట్టణ అధ్యక్షుడు ప్రకాష్ గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే మృత్యుంజయం గారు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బి సెల్, మైనార్టీ సెల్, మహిళా సెల్, కార్మిక సెల్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పిసిసి సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరికి కూడా నూతనంగా ఎంపిక కాబట్టి సర్పంచ్ అందరికి కూడా నేను ముందుగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈరోజు ప్రశ్నించే గొంతులను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఈ దేశంలో అణిచివేస్తుందో మన అందరం కూడా చూస్తున్నాం. కోర్టులో వైపు మొట్టికాయలు వేస్తున్నా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి, దేశాలు ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికెక్కడ అణిచివేయాలని చూస్తున్నటువంటి సందర్భం మనం అనేక చూసినాం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రభావితం చేసేటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా, రాహుల్ గాంధీ గారికి దేశానికి ప్రధానమైనటువంటి అవకాశాలు వచ్చిన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పదవులను తృణాపాయంగా పక్కన పెట్టినటువంటి ఆ మహనీయుల కుటుంబాన్ని కూడా ఈ రోజు నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రిక సంబంధించినటువంటి అంశంలో ఈరోజు వారిపై కక్ష సాధింపు చేస్తున్నటువంటి ఈడీ ద్వారా మనం అనేకంగా ఇదివరకే మన ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఈరోజు కోర్టు కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మీరు వేసినటువంటి ఛార్జ్ షీట్ ను మేము ఒప్పుకునేది లేదని చెప్పని ఆ ఛార్జ్ షీట్ ను తిప్పి పంపడం జరిగిందంటే కడిగిన ముచ్చల్లాగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రజానికం బయటకు వచ్చిన సందర్భం. భారతీయ జనతా పార్టీ సిగ్గుపడాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు ఛార్జ్ షీట్ వేస్తే కోర్టు తిప్పి పంపిన సందర్భంలో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా ముందుకు పోతున్నామో చూస్తున్నారు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక కూడా ఆనాడు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి పత్రిక ద్వారా మన దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా మనం ముందుకు పోతున్నామో, తెల్ల దొరలను తరిమి కొట్టడం చేసేటువంటి కోసం తీసుకొచ్చినటువంటి పత్రిక కూడా ఈరోజు రాజకీయ రంగు పులవడాన్ని నేను తప్పడుతున్నమాట సందర్భం చెప్తూ, భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి పార్టీగా, స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి అని అడుగుతా ఉన్నాం. స్వాతంత్ర ఉద్యమము ఊపందుకున్నప్పుడు ప్రజలకు ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ద్వారా ఈరోజు సందేశాన్ని ఇచ్చేటువంటి ఆ పత్రికను కూడా తప్పుపట్టే విధంగా, అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం తీసుకొని వచ్చి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి ఆ రోజు ముందుకు పోతుంటే ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచే విధంగా చేస్తూ మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేసేటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకొని వస్తుందంటే ఎంత ఏమైనా చర్యలో గుర్తుంచుకోవాలనుకుంటా ఉన్నా. రాముడు అందరి వాడు, శ్రీరాముడు అందరి వాడు. ఈరోజు తృతీయుడు ఉన్న రాముడు కూడా ఈరోజు మా పార్టీకి సంబంధించిన వారిగా చిత్రీకరించే పనిచేస్తుంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన అవసరం ఏముందంటున్నా. ఎన్నికలు వస్తేనే అక్షింతలు గుర్తుకొస్తాయి, ఎన్నికలు వస్తేనే శ్రీరాముడు గుర్తుకొస్తాడు, ఆంజనేయుడు గుర్తుకొస్తాడు. ఈరోజు శ్రీరాముడు అందరి వారు, హనుమంతుడు అందరి వారు. అవునా కాదా మనం చూడాలి. కృతయుగము, ధృతయుగము, ద్వాపర యుగము, ఆ తర్వాత నడుస్తుంది కలియుగంలో. ఈ కలియుగంలో కూడా ఈ దేశంలో తెల్ల దొరల ద్వారా వేధింపబడ్డప్పుడు లేని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏదో ప్రజల కోసం కపట ప్రేమను ఒలకపోస్తూ ముందుకు వస్తున్న సందర్భాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ప్రజలు చెప్పాలి. ప్రశ్నించే గొంతుకలను సిబిఐ నట్టు పెట్టుకొని, ఈడీ నట్టు పెట్టుకొని ఈ రోజు అణిచివేయాలనుకుంటే ఈరోజు తిరగబడతారు ప్రజలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో
నామ రూపం లేకుండా దేశంలో చేసే సందర్భాలు రాబోతున్నాయన్న మాట సందర్భంగా చెప్తూ పల్లెల్లో జరిగిన ఎన్నికల్లో కూడా భాజపా ఎక్కడుందో కూడా తేలింది. అయినా ఎందుకు ఈ వాపును చూసి బల్బులా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాని సందర్భం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క తీరు యావత్ దేశం చూసింది, యావత్ దేశం చూస్తుంది. ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ముందుకు పోయేటువంటి సందర్భాలు తప్ప మరొకటి కాదు. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబం కానీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదరుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు ఏం త్యాగం చేసిందని అడుగుతా ఉన్నాం. అమిత్ షా ఏం త్యాగం చేసిందని అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశం కోసం, భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏం త్యాగం చేసిందో ఒకటి ప్రజలకు చెప్పాలి. ఎలాంటి త్యాగాలు లేని భారతీయ జనతా పార్టీ ఈ రోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ప్రజలలో అధికారం తీసుకొని వచ్చి ఈ రోజు ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టాలని చూస్తున్నది. మద్దమట్ట పెట్టుకొని ఈరోజు రాజ్యం సాధించాలనుకుంటున్నది. ఈరోజు పేద ప్రజలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా కొల్లగొట్టి ఒకరిద్దరికి గుజరాతీలకు అందజేసే ప్రయత్నం చేస్తుంటే వాటన్నిటి కూడా ఈరోజు ఆపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంలో ఒకసారి గమనించండి ప్రజలారా. మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అరుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు గరీబీ హఠాను నినాదం తీసుకుని వచ్చి, కూడు కూడు గుట్ట నినాదం తీసుకుని వచ్చి నిరుపేదలకు ఇందిరమ్మలు నిర్మాణం చేసి, పోడు భూములు పంపిణీ చేసి, బ్యాంకులను జాతీయకరణ చేసి ఈరోజు ముందుకు పేదలు తీసుకొని పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? ఈరోజు అగ్రవర్ణాలకు కొమ్ము కాసే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అనేది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఆసన్నమవుతున్న వేళ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలు కూడా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పండి. కులగణన చేయాలంటే మీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మీ కులగణన చేయమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు చెవి పట్టుకొని మన రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రోల్ మోడల్ అయింది. తెలంగాణ కులగణన జరిపిన తర్వాత ఈ రోజు బీజేపీ కూడా మీ కులగణన చేస్తామని చెప్పి దిగొచ్చింది. కళ్ళు తెరిచి నేర్పించినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అసలు నిజ స్వరూపం బాహ్య ప్రపంచానికి తెలిసిపోతుంది. అందుకే వాళ్ళు భయపడేటువంటి సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపాలని చూస్తుంటే ఈరోజు కోర్టులు మొట్టికాయలు వేసి నీ ఛార్జ్ షీట్ చెల్లదంటేనే భారతీయ జనతా పార్టీ మోసం దేశ ప్రజలకు తెలిసింది. అందుకే ఈ వాస్తవాలను దేశ ప్రజలకు చెప్పడానికే భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు అన్ని జిల్లాలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వైరాన్ని ప్రజాస్వామిక వాదులకు ప్రజలకు చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది తప్ప మేమేమో మీ కార్యాలపై దాడి చేయాలని ఆలోచన లేదు. ఇక్కడ ఈరోజు ప్రజాస్వామ్య పంతాలు మేము పోయే ప్రయత్నం చేస్తున్నాం. రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తే మేము కూడా కాస్త వదిలిపెడితే, రెచ్చగొట్టే విధంగా మేము కూడా రాకే చేస్తే మీరు ఎక్కడ ఉంటున్నారో చూస్తామని చెప్పిన మాట సందర్భం చెప్తూ సోదర భావంతో మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మా గొంతుకలు వినిపించే ప్రయత్నం చేస్తే తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందాన్ని తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరును గమనించమని కోరుతున్నాం. ప్రశ్నించే గొంతులను ఈరోజు జైల్లో పెట్టేటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని మీరందరూ కూడా గమనించాలని, రాబో రోజుల్లో తగిన రీతిలో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి ఎన్నికల్లో, పంచాయత్ సర్పంచ్ ఎన్నికల్లో 65% పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచిన సందర్భం. ఈరోజు రెండో స్థానం, మూడో స్థానం కాదు బీజేపీ, ఇండిపెండెంట్ తర్వాత 4వ స్థానం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ఈ విధంగా ప్రయత్నం చేస్తే ఎక్కడ అడుగుతా ఉన్నాం. ఈరోజు అన్ని పత్రికలు తిరిగాయండి 3 దఫాల ఎన్నికల్లో. ఇండిపెండెంట్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఉంది తప్ప ప్రజల గుండెల్లో లేదు. ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రశ్నించే గొంతుకులను ఈరోజు అరెస్ట్ చేయాలని చూసేటువంటి వైనాన్ని
మనం తప్పుడు రీతిగా చేసే ప్రయత్నంలో మనం కూడా చట్టానికి సహకరించాలి. మనం కూడా చట్టానికి అనుగుణంగా ముందుకు పోవాలి. కాబట్టి శాంతియుత పద్ధతిలోనే మనం నిరసన వ్యక్తం చేయాలని చెప్పని మనం ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా మనకు పొరపాటు లేకుండా ఉండాలని చెప్పని చేసే ప్రయత్నం అయినా అక్కడక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంటే మనం జాగ్రత్తగా ప్రజల మధ్యలో ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఈ అంశాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకొని పోవాలండి. ఈరోజు ఓట్ చోర్ అనేటువంటి అంశం కూడా మనం తీసుకొని పోయినాం. ఓట్ చోర్ గద్దె చోర్ అనేటువంటి నినాదంతో కూడా మనం ముందుకు పోయినాం. ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలనే కక్ష పూర్తమైనటువంటి ఆలోచన ముందుకు పోతుందని చెప్పని ఈ అంశాన్ని మరింత మనం ముందుకు తీసుకొని పోయే విధంగా ప్రయత్నం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ మరి ఈనాటి ఈ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమంలో ఇచ్చిన పిలుపు మేరకు వచ్చినటువంటి నాయకత్వానికి పేరు పేరున నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలుస్తున్నా. అందరికీ నమస్కారాలు.